హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా బయట చల్లడం, ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి టీ పెట్టేశాను అనమాట. టీ పెట్టి తాగిన తర్వాత అయితే ఇంకా బట్టలు అన్నీ ఉతికేస్తున్నాను. అలాగే ఈరోజు బెడ్షీట్స్ అవన్నీ తీసైతే ఉతికేస్తున్నానండి. డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే ఇంకా శుక్రవారం కదా, అమ్మ వాళ్ళు దేవుణ్ణి అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా ఇల్లు పక్కనే కదండి, నేను కూడా ఇక్కడ నీట్గా అయితే ఇల్లంతా శుభ్రం చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ బట్టలన్నీ ఉతకడం అంతా అయిపోయిన తర్వాత తీసేసి డ్రమ్ పైన వేసేసాను అనమాట. నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత బట్టలన్నీ అయితే ఆరేస్తాను. ఇంకా ఉతకడం జారేయడం కన్నా నాకైతే అవి ఆరేయాలంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నానండి నేను ఇక్కడ. ఇంకా గ్యాస్కి సంబంధించినవి కూడా తీసేసి క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇవన్నీ అయిపోయేసరికి నాకు ఒక 2 అవర్స్ పట్టింది. గిన్నెలను అలాగే బట్టలు అయిపోయేసరికి 2 అవర్స్. నెక్స్ట్ ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా నీట్గా అయితే కడిగేస్తున్నాను. మార్నింగ్ టీ పెట్టానని చెప్పాను కదా, మొత్తం కూడా కింద ఒలికిపోయిందనమాట. ఇంకా అదంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఒకసారి గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే అయిపోతుందనమాట. డైలీ అయితే నేను కడగనండి, జస్ట్ తడి క్లాత్ పెట్టేసి తుడిచేస్తానమాట. ఇంకా ఈరోజైతే నీట్గా అయితే రుద్దేసి కడిగేస్తున్నాను. ఈ కడిగేసిన తర్వాత నెక్స్ట్ వాటర్ అయితే మనము పొయ్యిలు ఉంటాయి కదా, అందులో అయితే వేయకూడదండి. ఎందుకంటే మనకి నిప్పు అనేది సరిగ్గా రాదనమాట, ఫైర్ ఎక్కువగా రాదండి. అందుకనే పాడైపోతుంది గ్యాస్ పొయ్యి అంతా. అందుకనేసి కొంచెం తక్కువ వాటర్ పోస్తూ కడిగేయాలి. ఇంకా నెక్స్ట్ నేను తడి క్లాత్ పెట్టేసి తుడిచేస్తున్నాను, చూస్తున్నారు కదా. నెక్స్ట్ మళ్ళీ పొడి క్లాత్ పెట్టి కూడా తుడుస్తానమాట. ఇంకా తర్వాత కాసేపటి వరకు వంట చేయను, తర్వాత చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం ఇస్తానమాట, అది అంతా ఆరిపోయేంత వరకు అయితే టైం ఇస్తాను. నెక్స్ట్ ఇంకా ఈ గ్యాస్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడ్చేస్తున్నానండి. ఇక్కడ నేను నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. మార్నింగ్ నుండి ఇప్పుడేనమాట ఊడవడము. లేదంటే డైలీ లేవగానే ఇంకా బ్రష్ చేసిన తర్వాత ఫస్ట్ చేసే పని ఇల్లు ఊడవడమే అనమాట. ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇదంతా ఊడ్చిన తర్వాత నేనైతే మొత్తం చెత్త అంతా ఎత్తేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, ఫుల్ చెత్త వేసేస్తున్నారండి. అసలు మొత్తం చెత్తగా చేసేస్తున్నారనమాట. ఇంకా 1 బై 1 సర్దుకుంటూ ఊడ్చానమాట. ఇంకా ఇప్పుడే ఊడ్చాను, ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఇంతే చెత్త వస్తుంది అనమాట. అలా చేస్తున్నారు పిల్లలైతే. ఇంకా తప్పదు కదా, ఇంట్లో ఉన్నన్ని రోజులే కదా అనేసి ఇంకా ఏం పర్లేదనమాట. ఇంకా ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ తుడవడానికి అయితే బకెట్లో వాటర్ వేసేసి అందులో లిక్విడ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసేసానండి, రాళ్ళుప్పు. నేను డైలీ అయితే రాళ్ళుప్పుతోనే తుడిచేస్తాను అనమాట ఇల్లు. చాలా మంచిది అన్నారు. ఈరోజైతే పసుపు కూడా వేస్తున్నాను, డీప్ క్లీనింగ్ కదా, మంచి నీట్గా ఉంటుంది అనేసి నేను ఇలాగ పసుపు వేసేసి తుడిచేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా ఇలాగా పసుపు వేసి తుడిస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకనేసి అయితే తుడుస్తున్నాను నేను ఇలాగా. ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా పసుపు వేసేసుకొని తుడుస్తానండి. నేను ఇక్కడ నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇంకా ఇల్లంతా కూడా చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా పూజ కూడా చేయాల్సి ఉంది కదా, అందుకనే త్వరగా అయితే పిల్లలకైతే టీవీ పెట్టేశాను అనమాట. వాళ్ళు చూస్తూ ఉంటారు. నాకైతే మా అమ్మాయి అంటే వీడియో షూట్ చేయడం హెల్ప్ చేస్తుంది. మా అబ్బాయి అయితే టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ నీట్గా అయితే ఇల్లంతా ఊడిచేసాను. నెక్స్ట్ ఇక్కడ బట్టలన్నీ అయితే ఆరేస్తున్నానండి. ఉతకడం జాడేయడం ఏమో కానీ పైకి వెళ్ళి ఆరేయాలంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఇంకా ఇల్లంతా తుడిచిన తర్వాత పైకి వెళ్ళి బట్టలన్నీ ఆరేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇల్లంతా నీట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మామిడి పండు తీసుకొచ్చారు మార్నింగ్, అవి అయితే ఇక్కడ సర్దేస్తున్నాను అనమాట. ఒక మంచి బౌల్లో వేసేసి పెట్టేస్తున్నాను. కవర్లో ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి ఇలాగ పెద్ద బౌల్ ఉంటుంది కదా, చిల్లులు గిన్నె లాంటిది, అందులో వేసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికే మా అబ్బాయి పొద్దున్నే తినేస్తూనే ఉన్నాడు అనమాట, వాడి కళ్ళ ముందు పెట్టామంటే. ఇంకా అక్కడ నీట్గా అవన్నీ సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పసుపు కుంకుమతో అయితే మనం పొద్దున్నే కడిగేసాం కదా గ్యాస్ అంతా, ఇంకా ఇక్కడైతే పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను నేను. పెట్టేసిన తర్వాత త్వరగా అయితే పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట.
ఇంకా ఇలాగ నీట్గా కడుక్కున్న తర్వాత ఇంకా బొట్టు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా కదా అనేసి ఇక్కడ నేనైతే పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టిన తర్వాత ఫస్ట్ రైస్ కడిగేసి ఉంచానమాట, అది కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా పప్పు కూడా పెట్టేశానండి. ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే చేస్తున్నాను. ఎలా దేవుడి పటాలు కూడా తీసి నీట్గా శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి ఈరోజే క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. నేనైతే అమ్మవారి దగ్గర అలాగా నిండుగా పసుపు కుంకుమ ఎప్పుడూ ఉంచుతానండి అమ్మవారి పటం ముందైతే. ఇంకా ఇక్కడైతే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజైతే పెద్దగా అంటే డీప్ క్లీనింగ్ అంటే అలా పూజ సామాన్లకి ఎక్కువ టైం లేదనమాట, అప్పటికే టైం అయిపోతుంది అనేసి నేనైతే త్వరగా అయితే క్లీనింగ్ అనేది చేసేస్తున్నాను. ఎందుకంటే అప్పటికే టైం వచ్చేసి 10 అయిపోయిందండి, ఇంకా పూజకి వేళ అయిపోతుంది అనేసి ఫాస్ట్గా అయితే క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను అనమాట. ఇక యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వాళ్ళకి అసలు ఏం పని పాట ఉండదు అంటారు కదా, కానీ చాలా పనులు ఉంటాయండి. 5 నిమిషాల్లో అయ్యే పని 1/2 అవర్ పడుతుంది వీడియో తీసుకుంటూ పని చేయాలంటే. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అనమాట. చాలామంది అంటూ ఉంటారు కదా, అందుకని ఈ చిన్న మాట చెప్పాను. ఈరోజు లేట్ అయిపోతుంది అనేసి పీతాంబరం వేసేసి క్లీన్ చేసేసాను అనమాట దేవుడి సామాన్లన్నీ. ఇంకా తోమేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. అంతలోపు రైస్ ఉడికిపోయింది, అలాగే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను దేవుడి పటాలన్నీ ఈరోజు క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపు ఫ్రైడే కదా, నీట్గా కనిపిస్తుంది అనేసి ఇలాగ నేనైతే నెలలో ఒకసారి అయితే కంపల్సరీగా చేస్తానన్నమాట డీప్ క్లీనింగ్. ఇంకా ఇలాగ పటాలకి ఉన్న పసుపు కుంకుమ అంతా ఫస్టే నీట్గా తీసేసిన తర్వాత నెక్స్ట్ వేరే తడి క్లాత్ కొత్తది అంటే మామూలుగా మనం దేవుడి కోసం క్లాతులు ఉంచుతాం కదా, వాటిలోనే ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట. ఇలా తుడిచేసుకొని మనం మంచిగా పసుపు కుంకుమతో అలాగే గంధంతో అలంకరించుకుంటే దేవుడు ఫొటోస్ కానీ పటాలు ఏవైనా చాలా నీట్గా కనిపిస్తాయి కదండి. ఇంకా అందుకని ఇక్కడైతే నేనైతే మొత్తం రెడీ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ రెడీ చేసేసి తర్వాత ఇంకా గడప దగ్గరికి వచ్చేసాను అనమాట. గడపకైతే పూజ చేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే కంపల్సరీ గడపకైతే పూజ చేస్తానండి, ఫ్రైడే చేస్తాను. అలాగే ఇలాగ డీప్ క్లీనింగ్ చేసినప్పుడైతే కంపల్సరీగా చేస్తానన్నమాట. ఇంకా డైలీ అయితే నేను ఖచ్చితంగా చేసుకుంటాను, కాకపోతే ఒక్కరోజు అటు ఇటు అయినా కానీ ఈ ఫ్రైడే మాత్రం కంపల్సరీగా చేస్తానన్నమాట. గడప పూజ చాలా మంచిదండి, అందుకనేసి నేనైతే మర్చిపోకుండా ఖచ్చితంగా చేసుకుంటాను. ఇలాగా గడపకి పసుపు రాసేసి అలాగే కుంకుమ ముగ్గు వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా గడప పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ఫ్రెష్ చేయించిన తర్వాత ఇంకా నా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అమ్మ అయితే అప్పటికే సరుకులన్నీ తెచ్చేసుకుంది, రేపు దేవుని పెట్టుకుంటున్నారని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు బెల్లము కావాల్సినవన్నీ తెచ్చుకుంది, అలాగే అల్లం వెల్లుల్లిపాయలు అవి కూడా కట్ చేసి కూడా పెట్టేసింది అనమాట. అమ్మలందరూ ఇంటి కదా, మనకి ఏ పని తగలనీయరు అనమాట, ఇంకా వాళ్ళే చేసేసుకుంటున్నారు. ఇంకా లంచ్ కూడా అయిపోయింది అనమాట. తిన్న తర్వాత అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను, నేను కూడా తినేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు చేశాను ఈరోజు, అలాగే కొన్ని సిప్స్ ఉంటే వేయించేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అనమాట, అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ అయితే. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ కూడా రెడీ చేశాను అనమాట. అది ఐస్ క్రీమ్ లాగా చేయి మమ్మీ అంటే అది కూడా చేస్తున్నాను. ఇంకా వాటర్ మెలన్స్ అయితే కట్ చేసుకొని ఇంకా బౌల్లో అయితే వేసేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.